హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషణ చేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్. నాడు ఉప్పుడు బియ్యం తీసుకోబోమని కేంద్రంలోని బీజేపీ సర్కారు సన్నాలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచన. అసలు దొడ్డు ఓడ్లు వేయొద్దన్న గత బీఆర్ఎస్ సర్కారు సన్నవడ్లకు 100 రూపాయల బోనస్ ప్రకటించి మొండి చెయ్యి. ఇప్పుడు బోనస్తో సన్నాలను ప్రోత్సహిస్తుంటే విమర్శలు. సన్నవడ్లకే బోనస్ ఎందుకంటే అని చెప్పి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో 500 రూపాయల వడ్లకి బోనస్ ఇస్తాం, క్వింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తాం, ఉన్న ధర కంటే 500 కల్పిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అని చెప్పి 6 హామీలలో ఇది ఒక హామీ. రైతులకు సంబంధించి రైతు భరోసాతో పాటు ఇది కూడా ఇచ్చారు. కానీ మొన్న క్యాబినెట్ మీటింగ్ డెసిషన్ తీసుకుంది ఏంటంటే సన్న వడ్లకే 500 రూపాయల బోనస్ ఇస్తాం, క్వింటాలకు 500 రూపాయలు అని చెప్పింది. దానిపైన బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ మీరు వడ్లకి ఇస్తామన్నారు కానీ సన్న వడ్ల దొడ్డొడ్ల అని చెప్పలేదు. కాబట్టి అన్ని రకాల వడ్లకి తప్పనిసరిగా రైతులకి కింటాకి 500 రూపాయల బోనస్ ఇవ్వాల్సిందే, లేదంటే మీ వెంట పడతాం, మిమ్మల్ని నిలదీస్తాం, పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, రైతులను ఏకం చేస్తామని అటు బీఆర్ఎస్ బీజేపీ చెప్తున్నాయి. దానిపైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెర్షన్ని వెలుగు పేపరు సన్నాలపై బీజేపీ బీఆర్ఎస్ యూటర్న్ తీసుకున్నాయి అంటున్నాయి. దేనికి యూటర్న్ తీసుకున్నాయి? అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వడ్ల కొనుగోలు పైన ఢిల్లీకి హైదరాబాద్కి పెద్ద ఎత్తున వాదోపవాదనలు జరిగినాయి. మేము తీసుకోనని వాళ్ళు తీసుకోవాలని వీళ్ళు తీసిపోయి ఢిల్లీలో ఎర్రకోట దగ్గర పోతాం అని చెప్పి రకరకాలుగా ఇండియా గేట్ దగ్గర తీసిపోయి పోస్తామని కేసీఆర్ అల్టిమేట్ ఇవ్వటం, పీయూష్ గోయల్ని కలవటం, ఇక్కడ సంబంధించిన మంత్రివర్గం మొత్తం కమిటీ పోయి కలిసింది. దానిపైన వాళ్ళు సన్న వడ్లను ఎంకరేజ్ చేయండి, మీరు దొడ్డు వడ్లు కాదు పాలిష్డ్ బియ్యం ఎక్కువ వచ్చేటట్టు చేయండి అని చెప్పి ఉప్పుడు బియ్యం తీసుకో అని చెప్పి మొత్తం మీద జరిగింది వాస్తవం చర్చ. ఈ జరిగిన చర్చ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసు కదా. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో లేకుండా లేదు కదా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా తెలుసు కదా. నిజంగా చర్చ జరిగింది, బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వం మధ్య చర్చ జరిగింది. కానీ ఆ చర్చ జరిగిన తర్వాత కూడా మీరు ఇచ్చిన హామీలో ఏమిచ్చారు? వడ్లకి 500 రూపాయల బోనస్ అన్నారు. మీకు ఈ ఇష్యూ తెలుసు కదా, సన్న వడ్డు దొడ్ల వడ్ల మధ్య ఇష్యూ జరుగుతుంది కాబట్టి మేము ఓన్లీ సన్న వడ్లకే ఇస్తాం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవట్లేదు, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఎదురైనాయి, కాబట్టి సన్న వడ్లు పండించిన రైతులకి ఇస్తాం 500 బోనస్ అని చెప్పి ఉండొచ్చు కదా. మరి మీదేంది? మీ మతలబ్ ఏంది? మీది యూటర్న్ కాదా? మీరేమో అప్పుడు ఎలక్షన్ ముందే వడ్లన్నిటికి ఇస్తా అంటారు. ఇప్పుడు మీరు పాతదాన్ని తీసుకొని యూటర్న్ వాళ్ళు ఏం తీసుకోలే. వాళ్ళు తీసుకున్న యూటర్న్ ఏంది? సన్న వడ్లు అయితేనే మేము తీసుకున్నాను బీజేపీ సర్కార్ చెప్పింది, దొడ్డు వడ్డు కూడా తీసుకోవాలని వీళ్ళు చెప్పారు. అది ఒక ఇష్యూ, అది బోనస్ సంబంధించిన ఇష్యూ కాదు. బోనస్ ఇష్యూ ఏంది? పండించిన ప్రతి గింజకి మేము బోనస్ ఇస్తామని మీరు చెప్పారు. ఇవాళ దాన్ని తీసుకొస్తారు. ఆ ఇష్యూ వేరు, ఇది వేరు. మీరు ఇవ్వాల్సిందే తప్పనిసరిగా బోనస్. ఎందుకంటే వడ్లకి ఇస్తున్నారు, దొడ్డొడ్ల సన్న వడ్ల చెప్పలే. కాబట్టి దాన్ని తీసుకొచ్చి యూటర్న్ తీసుకున్నారు. వాళ్ళు ఏ యూటర్న్ తీసుకోలే. ఇప్పుడు మీరు ఈ కొనుగోలు విషయంలోనే కేంద్రానికి మనకి ఇబ్బంది జరుగుతుంది, వాళ్ళు కొంటలేదు కాబట్టి మేము బోనస్ ఇస్తాం అనలే. తెలంగాణలో రైతు పండించిన ప్రతి కింటాకి వడ్లకి, అది సన్నొడ్ల దొడ్డొడ్ల కానీ వడ్లకి అన్నారు 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. కేంద్రం కొనుగోలుకు సంబంధించో లేకపోతే ఇక్కడ ఎఫ్సిఐ కొనుగోలుకు సంబంధించో చెప్పలే మీరు. ఆ విషయం వేరు, ఇది వేరు. కానీ మీరు తప్పుదోవ పట్టడానికి ఇది ఇది అది ఇది యూటర్ను ఎక్స్టర్ను వైటర్న్ అని చెప్తున్నారు. యూటర్న్ తీసుకున్న మీరు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని ఇవాళ రైతులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వాళ్ళు యూటర్న్ పక్కన పెట్టిన వాళ్ళు చేసేది కాదు, మన కాదు. బీజేపీ అక్కడ అధికారంలో ఉంది, ఇక్కడ ఈ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళది అయిపోయింది, వాళ్ళ కథ ఒడిచింది. వాళ్ళు ఆ డైలాగ్స్ నడిచింది. సన్న రోడ్లు కావాలని వాళ్ళు, ఈ దొడ్డోడ్లు కూడా కొనాలని వీళ్ళు, ఆ గొడవ జరిగే సందర్భంలో మీరు ఉన్నారు కాబట్టి ఆ నేపథ్యం అంతా తెలుసు. కాబట్టి మీరు నిజంగానే సన్న వడ్లకే ఇస్తామని మీరు ప్రకటించుంటే, ఎందుకంటే కేంద్రం దొడ్డోడ్లు తీసుకోవట్లేదు కాబట్టి ఓన్లీ సన్న వడ్లు పండించిన రైతులకే మేము బోనస్ ఇస్తామని చెప్పుంటే ఈ సంకటం, ఈ పరిస్థితి, చర్చ ఉండేది కాదు. కానీ మీరు ఓట్లు వేయించుకోవడానికి వడ్లన్నిటికని చెప్పి అలా ఓట్లు వేయించుకున్న తర్వాత ఈ పరిస్థితి. అంటే అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకుందని రైతులు అనుకుంటున్న పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. సన్న వడ్లతో పాటు మిగతా అన్ని రకాల వడ్లకి ఇవ్వాలి బోనస్. ఇస్తే తప్ప వాళ్ళు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కుంగిన పిల్లర్ల కింద భారీ గ్యాప్ అట. మేడిగడ్డలోని 7వ బ్లాకులో పెద్ద రంధ్రం గుర్తించిన అధికారులు. దానివల్లే 2 గేట్లను ఎత్తలేని పరిస్థితి. పూడ్చకపోతే పక్క బ్లాకులపైన ప్రభావం పడే ఛాన్స్. ఏది ఏమైనా ఎన్డీఏసీ కమిటీ సిఫార్సుల మేరకే ముందుకెళ్లాలని నిర్ణయం. 3 బ్యారేజీలను పరిశీలించిన CWPRC ఎక్స్పర్ట్స్ స్పెషల్ టెక్నికల్ కమిటీ ఏర్పాటుపై అధికారులకు కసరత్తు. ఇది మేడిగడ్డకు సంబంధించి కుంగిన పిల్లర్ల పైన భారీగా గ్యాప్ వచ్చిందట.
ఆ గ్యాప్ అట్లే పొడుచుకొని ఉంటే పక్క పిల్లలకు కూడా దాని ఎఫెక్ట్ పడి మొత్తం ప్రాజెక్టు ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పి ఎన్డీఎస్ఏ మిగతా ఎక్స్పర్ట్ కమిటీ ఆ 3 బ్యారేజీలను పరిశీలించిన తర్వాత దానిపైన తక్షణమే ఎంత సాధ్యమైతే అంత తొందరగా దానిపైన మరమ్మతులు చేయాలి అని చెప్పి ఇంజనీర్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఏం చర్య తీసుకోండి, ఎందుకంటే వర్షాలు కూడా స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. ఇది ఒక వార్త వెలుగు పేపర్కి సంబంధించి. నమస్తే తెలంగాణ. దవాఖానల కరెంటు కోతలు, నిన్న వరంగల్ ఎంజీఎంలో, నేడు భువనగిరి దవాఖానలు. ఇది కథ. దవాఖానలకు కూడా కరెంటు కోతలు అవుతుందట. క్రిటికల్ కేర్ ఉన్న పేషెంట్స్ ఉంటారు, ఐసీయూ పేషెంట్స్ ఉంటారు, ఏఐసీయూ పేషెంట్స్ ఉంటారు, అక్యూట్ కేర్లో ఉండే వాళ్ళు ఉంటారు. వీళ్ళకు కూడా కరెంటు కోత అయ్యి టార్చ్ లైట్లు, సెల్ ఫోన్ లైట్లలో పేషెంట్స్ ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది మరి తెలంగాణలో మరి గత 10 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితులు వస్తున్నాయా అనే పరిస్థితికి దాపరించింది. ఎందుకంటే దవాఖానలలో కరెంటు కోతలట. నిన్న భువనగిరి దవాఖానలో, మొన్న ఎంజీఎం వరంగల్లో కూడా కరెంటు పోయే పరిస్థితి అప్పుడే స్టార్ట్ అయింది కరెంటు కోతలు. అదే దానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ చీకటి. ఎంజీఎంలో గంటల కొద్ది కరెంటు పోయినా పట్టించుకునే దిక్కు లేదు. క్రిటికల్ పేషెంట్ల పరిస్థితి ఏమిటి? ఐటీ కంపెనీలు పోతున్నా పట్టించుకోరా? 420 హామీలతో అరిచేతులు వైకుంఠం చూపి అధికారంలోకి రాగానే మోసం. కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? వడ్లకు బోనస్ బోగస్గానే మారింది. నాట్లు ఎప్పుడే కేసీఆర్ రైతు బంధు పడేది, నాట్లు వేసేటప్పుడే కేసీఆర్ రైతు బంధు పడేదట. ఎన్నికలు ఉన్నప్పుడే రేవంత్ ఇస్తున్నాడు. ఎంపీ ఫలితాల తర్వాత జాబు ఏమవుతుందోనని సీఎం ఆందోళన పడుతుండు. బిట్స్ పిలానియా, పల్లి బఠానియా పట్టభద్రులు తేల్చుకోవాలి. రాకేష్ రెడ్డిని గెలిపించాలని నరసంపేట, వరంగల్ సమావేశాల్లో కేటీఆర్ పిలుపు. అంటే పట్టభద్రుల వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి మే 27న. దానికి సంబంధించిన ప్రచారంలో నిన్న వరంగల్ జిల్లా నరసంపేట ప్రాంతంలో కేటీఆర్ పర్యటించిండు. దాంట్లో తెలంగాణలో కాంగ్రెస్ చీకట్లు వచ్చినాయి. ఎంజీఎం ఆసుపత్రిలో క్రిటికల్ పేషెంట్లకి గంటల కొద్ది కరెంటు పోతే పట్టించుకునే దిక్కు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు అని చెప్పి కేటీఆర్ విమర్శించిండు. అదేవిధంగా ఇంకోటి, కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? అంటే కరెంటు పోవటం, చీకట్లో ఉండటం, ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అని చెప్పిండు. వడ్లకి బోనస్ కూడా ఒక బోగస్, అది అన్ని రకాల వడ్లకి ఇవ్వాల్సిందే, ఇస్తానని చెప్పారు అని చెప్పి. ఇంకోటి, రైతు బంధు విషయంలో కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నాట్లు స్టార్ట్ అవుతుంటేనే రైతు బంధుని కేసీఆర్ రైతుల అకౌంట్లో వేసేది. కానీ రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు వేస్తాడు. ఎలక్షన్స్ ఉండి ఓట్లు అవసరం ఉంటేనే రైతులకు రైతు బంధు జమ చేసే పరిస్థితి ఉంది. ఇదే కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు, ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి రైతులు కోరుకున్న మార్పు అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్తుండు. ఇంకోటి, ఎంపీ ఫలితాల తర్వాత రేవంత్ రెడ్డి జాబు ఏమైపోతుందో, ఊడిపోద్దని ఆందోళనలో ఆయన ఉండు. రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు, ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదు, కరెంటు కోతల్ని పట్టించుకునే పరిస్థితిలో లేడు అని చెప్పి. ఇంకోటి, ఎమ్మెల్సీ ఓటు విషయంలో కూడా బిట్స్ పిలాని కావాలన్నా, పల్లి బఠానీ కావాలన్నా. అంటే రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో జరిగి ఉన్నత విద్యావంతుడు. ఆయనకు ఓటేస్తారా లేదా పల్లి బఠానీలకి ఓటేస్తారా? పట్టభద్రులు తేల్చుకోవాలి అని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తానికైతే కరెంటు కోతల విషయం అయితే ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ నడుతుంది. రైతు బంధు విషయంలో కూడా పెద్ద ఎత్తున చర్చ నడుతుంది. వాస్తవం, రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు టంచనగా టైంకి వచ్చేది అనేది కొంత రైతుల్లో చర్చ నడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది దాంట్లో, రైతు బంధు జమ వేయటంలో. వేశారు కానీ టైంకి వేయటంలో ఫెయిల్ అయ్యారు అనేది ఒక రైతుల్లో పెద్ద ఎత్తున ఒక అసంతృప్తికరమైన చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చేలా కేసీఆర్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. అదే కరెంటు విషయంలో కూడా, కరెంటు కోతల విషయంలో కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల్లో కరెంటు కోతల విషయం కానీ, ఎరువులు కానీ, ఇత్తనాల విషయంలో రైతులకి ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు అనేది స్పష్టంగా ఇవాళ ప్రజానికంలో చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజం చర్చ పెట్టింది. దాన్ని ఆ చర్చ పోవాలంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో లీనమయ్యాలి, పరిపాలన పైన అటెన్షన్ పెట్టాలి. ఒకళ్ళు పంజాబు, ఇంకోటి ఇటు అటు రాష్ట్రాలు, ఢిల్లీకి ఇటు అటు తిరిగే కార్యక్రమం కాకుండా తెలంగాణలో ఉండి తెలంగాణ పరిపాలన పైన దృష్టి పెడితే తప్ప ఈ నింద మీకు పోదు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ సంబంధించి. దిశ పేపర్ చూద్దాం. స్మార్ట్ రేషన్ కార్డులు బార్కోడ్తో కొత్తగా జారీ చేసేందుకు సర్కార్ ప్లాను. టీఎస్ స్థానంలో టీజీగా మార్పు, సంక్షేమ పథకాలకు ఉపయోగపడేలా డిజైన్.
ఈజీ యాక్సెసింగ్ చేసేలా రూపకల్పన, ఎన్నికల కోడ్ ముగిశాక జారీ చేసేలా ప్రణాళిక, కొత్త దరఖాస్తులు అప్రూవల్పై సందిగ్ధత. ఆరోగ్యశ్రీకి స్పెషల్ కార్డులు కూడాట, స్మార్ట్ రేషన్ కార్డులు ఇస్తారట. అంటే బార్ కోడ్ స్కాన్ చేస్తే రేషన్ కార్డుకు సంబంధించిన డేటా మొత్తం వచ్చేటట్టు స్మార్ట్ రేషన్ కార్డ్స్ని ఇచ్చే ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్నికల కోడ్. తర్వాత అదేవిధంగా ఆరోగ్యశ్రీకి ప్రత్యేకమైన కార్డులు, అంటే రాజశేఖర రెడ్డి టైంలో రేషన్ కార్డు వేరు, ఆరోగ్యశ్రీ కార్డు వేరు ఇచ్చేది. అట్లా సేమ్ ఇప్పుడు కూడా రేషన్ కార్డే, ఆరోగ్యశ్రీ కార్డే, ప్రతిదానికి బార్ కోడ్ పెట్టి స్మార్ట్గా అంటే స్కాన్ చేస్తే కూడా దానికి సంబంధించిన డేటా వచ్చేటట్టుగా ఒక సిస్టమ్ కనిపెట్టాలని చూస్తున్నట్టు ఒక వార్తనిచ్చారు. ఇది ఇంకోటి, బట్టీకి ప్రయారిటీ, ఒడిశా పంజాబ్కి ఇన్ఛార్జిగా బాధ్యతలు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ప్రయారిటీ ఇస్తున్నట్టు, ఒడిశా అదేవిధంగా పంజాబ్కు సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యతలుగా అప్పగించినట్టు. పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం సీఎం రేవంత్ తరహాలోనే ప్రాధాన్యం, కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికర చర్చ. పార్టీలో సర్కారులో ఆయన కీ రోలు, విక్రమార్కకు దగ్గర అయ్యేందుకు పలువురు ప్రయత్నాలట. ఇది సీఎం రేవంత్ రెడ్డి తరహాలోనే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సైతం పార్టీ అధిష్టానం ప్రయారిటీ ఇస్తున్నది. ఆయనకు ఒడిశా పంజాబ్ రాష్ట్రాల ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించింది. దీంతో ఆయన బిజీగా ఉంటున్నారు. బట్టికి స్పెషల్గా 2 రాష్ట్రాల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించడంతో పార్టీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. పార్టీలో సర్కార్లో ఆయనది కీ రోలుగా కావడంతో పలువురు నేతలు బట్టికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టాప్ ప్రయారిటీ ఇస్తుందని, ఒరిస్సా అదేవిధంగా పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పారు. కీ రోల్గా వ్యవహరిస్తున్నారు. అక్కడ అన్నీ తానై ఇన్ఛార్జిగా ఉండి ఎలక్షన్ ప్రచారం, ఎలక్షన్ నిర్వహణ, కోఆర్డినేషన్ అన్నీ చేస్తారట. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ విధంగా అయితే ప్రయారిటీ ఇస్తున్నారో అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో డిప్యూటీ సీఎంకు కూడా ప్రయారిటీ ఇస్తున్నారని, దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో, కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఒక రకంగా చర్చ జరుగుతుంది. బట్టి విక్రమార్కకి భవిష్యత్తు ఇంకా బాగా ఉండబోతుంది. కాబట్టి ఆయనకి దగ్గర కావాలని లీడర్లు, క్యాడర్ కూడా ప్రయత్నం చేస్తున్నట్టు, ఆయన కంటిలో పడాలని, ఆయన దగ్గర కావాలని, ఆయనతో పరిచయం పెంచుకోవాలని చూస్తున్నట్టు ఒక వార్తను వేశారు. వాస్తవంగా బట్టి విక్రమార్కకి ఒక ప్రయారిటీ అయితే పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నేషనల్ పార్టీలో, నేషనల్ లెవెల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎంకి ఒక 2 రాష్ట్రాల ఇన్ఛార్జీలు ఇచ్చి అక్కడ ఎలక్షన్ మానిటర్ చేయమని, ఎలక్షన్ మేనేజ్ చేయమని, ఎలక్షన్ కోఆర్డినేట్ చేయమని ఇచ్చారంటే చాలా పెద్ద ప్రయారిటీ ఇచ్చినట్టే. ఆ ప్రయారిటీ పార్టీలో ఉంది కాబట్టి రేపు పీసీసీ రేసులో కానీ, ఇక్కడ సర్కారుకు సంబంధించిన నిర్ణయాల్లో కానీ ఆయన పాత్ర కీలకంగా, కీ రోల్గా ఉండబోతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, క్యాడరు బట్టి విక్రమార్కకి దగ్గర కావాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒక వార్త ఇచ్చింది. ఇది కొంతవరకు జరుగుతున్నమాట వాస్తవంగా కనిపిస్తుంది. ఇది దిశకి సంబంధించి. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. నా జోలికి వస్తే మీ ఉద్యోగాలు పోతాయి, వైద్య అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్న సుప్రజ హాస్పిటల్ యాజమాన్యం. సుప్రజ హాస్పిటల్కి సంబంధించి నిన్న కూడా ఒక కథనం వచ్చింది. సుప్రజ హాస్పిటల్ అని ఒక ప్రైవేట్ హాస్పిటల్, దాంట్లో జరుగుతున్న అక్రమాలు, అవకతవకలపైన డిఎంహెచ్ఓ హెల్త్ డిపార్ట్మెంట్ సీజ్ చేసింది. ఒక 20 రోజుల పాటు ఓపీని పెట్టద్దు, అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్ చేయొద్దు, అవుట్ పేషెంట్ సర్వీస్ని ఇవ్వద్దు అని చెప్పి దాన్ని బ్యాన్ చేశారు. అయినా కానీ ప్రభుత్వం యొక్క నిబంధనలు తొక్కి, ప్రభుత్వం యొక్క ఆదేశాలను పట్టించుకోకుండా అక్కడ ఓపీ నడిపిస్తున్నాడు. దానిపై నిన్న ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చిన తర్వాత ఆమె మళ్ళా ఆ సుప్రజ, డాక్టర్ పేరు కూడా సుప్రజ అని, ఆమె ఉద్యోగులను బెదిరిస్తున్నాడు. నా జోలికి వస్తే మీ ఉద్యోగాలు పోతాయి, వైద్యాధికారులకు బెదిరింపులకు పాల్పడుతున్న సుప్రజ హాస్పిటల్ యాజమాన్యం. మూతపడ్డ ఆసుపత్రి తెరిపించేందుకు విష ప్రయత్నాలు. సూర్యాపేట జిల్లాలో హల్చల్ చేస్తున్న సుప్రజ హాస్పిటల్ వార్తా కథనాలు. నిన్న మొన్నటి వరకు హాస్పిటల్ తెరిచి పేషెంట్ను అడ్మిట్ చేసుకున్న డాక్టరు. ఆదాబ్ హైదరాబాద్ వార్తా కథనంతో ఆసుపత్రి మూసివేత. నా వెనక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడంటూ ప్రచారం కూడా చేస్తుంది. ఇది దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కూడా ఇందులోకి లాగింది. నా వెనక మినిస్టరే ఉండి, హెల్త్ మినిస్టరు, మీ సంగతి చూస్తా, మీ ఉద్యోగాలు పోతే నా జోలికి వస్తే నా ఇష్టం వచ్చినట్టు చేయనేయండి, ప్రభుత్వ నిబంధనలు కానీ ప్రభుత్వ ఆదేశాలను కానీ పాటించాల్సిన అవసరం నాకు లేదు అనే ఒక రకంగా అహంభావ పద్ధతిలో మాట్లాడినట్టు మొత్తానికి ఈ చక్కర్లు కడుతుంది. వార్తాపత్రికలలో, టీవీలలో వస్తుంది. అయినా ఏం మార్పు చెందకుండా ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఉన్నతాధికారులను బెదిరించే అల్టిమేటం ఇచ్చే పరిస్థితి. దీనిపైన ఇప్పటికైనా ప్రభుత్వం అంటించుకోవాలి, జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే హెల్త్ మినిస్టర్ పేరును కూడా తీసుకున్నది కాబట్టి ఇప్పుడు హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ రాజనరసింహ గారు అని ఇనిషియేటివ్ తీసుకొని దీనిపైన ఎంక్వైరీకి ఆదేశించాలి.
ఇంత అహంభావం, ఇంత ధైర్యం నిజంగా ఏదో ఒక అండ ఉంటేనే వస్తుంది. ఆ అండ ఏంది, ఆ కథ ఏంది అనేది బయటికి తీయకపోతే వీళ్ళు ప్రజల్ని పీడించే పరిస్థితి. ప్రజలకి సంబంధించి వైద్యం ఇచ్చే దాంట్లో కనీసం అక్కడ మత్తు డాక్టర్ లేడట. సిజేరియన్స్ చేస్తే ఆమె గైనకాలజిస్టు, మహిళలకు సంబంధించిన ఆపరేషన్ చేసేటప్పుడు, సిజేరియన్ చేసేటప్పుడు గైనకాలజిస్టులకి ఎనస్థెటీషియా ఉండాలి, మత్తు డాక్టర్ తప్పనిసరిగా ఒక ఎక్స్పర్ట్ ఎనస్థెటీషియా ఉండాలి. ఎంత డోస్ ఇవ్వాలి, ఎంత డోస్ ఇస్తే మనిషికి హెల్త్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్స్ రావు అనే విషయం వాళ్ళకే తెలుస్తుంది. ఎట్లాంటిది లేకుండా అడ్డగోలుగా గుడ్డిగా మొరటగా వైద్యం చేస్తుంటే పట్టుకున్నారు, సీజ్ చేశారు. మళ్ళీ వితండవాదం, మీరు చేసేదే దొంగ పనులు, మళ్ళీ వితండవాదం చేసి నా జోలికి వస్తే మీ ఉద్యోగాలు కూడా కొడతా అని బెదిరించే పరిస్థితి. అంటే ఉద్యోగాలు ఎట్ట చేస్తారు ఆఫీసర్లు? ఇట్లాంటి నిబంధనలు తొంగలో దొక్కే ఆసుపత్రి యాజమాన్యాలలో ప్రజల ప్రాణాలు పోతుంటే ఎవడు కాపాడాలి? కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలి, దీనిపైన ఎంక్వైరీ చేయాలి. సుప్రజ హాస్పిటల్ వ్యవహారం పైన మొత్తం సమగ్రంగా విచారణ చేస్తేనే విషయం బయటకు వస్తుంది. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. వాణిజ్య పారిశ్రామిక కేటగిరీలకు విద్యుత్ ఛార్జీల పెంపు యోచన, ఆదాయం పెంచుకునే మార్గాలపై విద్యుత్ సంస్థల దృష్టి. ఎన్నికల కోడ్ ముగియగానే ఈఆర్సీకి టారిఫ్ ప్రతిపాదనలు. నిజానికి ఏప్రిల్ నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త టారిఫ్లు. ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదనలు సమర్పించిన డిస్కాంలు. కాంగ్రెస్ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే జూన్లోనే ప్రతిపాదనలు. పెంచకపోతే సర్కారే భరించాలట. మొత్తానికైతే కథ కాంగ్రెస్ పార్టీ సర్కారు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైంది. విద్యుత్ ఛార్జీలని పెంచే కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. ముందు వాణిజ్య అంటే కమర్షియల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకి విద్యుత్ ఛార్జీలను పెంచాలని ఒక ప్రతిపాదన ఉందట. ఈఆర్సీకి ఎన్నికల కోడ్ ముగియగానే ప్రతిపాదనలు పంపుతారట ఆ టారిఫ్లకు సంబంధించి. ఇక ఒకసారి కమర్షియల్ స్టార్ట్ అయిందంటే ఇంకొక 6 నెలలకో సంవత్సరానికో డొమెస్టిక్ కూడా స్టార్ట్ అయింది. అండ్ ఎన్నికలు వ్యవహారం ఏది లేకపోతే డొమెస్టిక్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు వాణిజ్యానికి స్టార్ట్ అయిందట. మరి వాణిజ్యానికి ఒకవేళ ప్రభుత్వం దానికి అంగీకరించకపోతే ప్రభుత్వమే భరించాలట తప్పనిసరిగా. ఎందుకంటే డిస్కమ్లు నష్టాల్లో ఉన్నాయి, దివాలా తీసినాయి. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు వల్ల కొంత దివాలా తీసినాయి అనేది విమర్శ ఉంది. దాని నుంచి బయటపడాలంటే ముందు కమర్షియల్కి అయితే పెంచాలట. కమర్షియల్ పెంచాక నాకు తెలిసి ఇంకొక 1 ఇయర్కా 1.5 ఇయర్కా డొమెస్టిక్ కూడా పెంచే అవకాశాలే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ వచ్చింది, కరెంటు పోతుంది, కాంగ్రెస్ వచ్చింది, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయనే వాతావరణం వచ్చే అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది. ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. హద్దు దాటొద్దు, ప్రచారంలో శృతి మించొద్దని మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్ అధ్యక్షులకు ఎన్నికల కమిషన్ హెచ్చరిక. కులము, మతము, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచడం సరికాదు. మతపరమైన ప్రచారం తప్పంటూ ఈసీ ఆగ్రహం. ముస్లిం లీగు, శక్తి వంటి పదాలు వాడకంపై అభ్యంతరం. రక్షణ దళాలను రాజకీయాల్లోకి లాగొద్దని సూచన. హద్దు దాటొద్దని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అన్ని పార్టీలకి ఆదేశాలు జారీ చేసిండు. అన్ని పార్టీల అధ్యక్షులకు లెటర్లు రాశారు. మీ స్టార్ క్యాంపెయిన్, మీ పార్టీకి సంబంధించిన స్టార్ క్యాంపెయిన్లకు చెప్పండి, కులము, మతము ఇట్లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు, అదేవిధంగా ముస్లిం లీగు, శక్తి వంటి పదాలను కూడా తీసుకోవద్దు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, జాతి భాషలపై కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మీరు హద్దు దాటితే చర్యలు తీసుకుంటామని ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పింది. సంక్షోభంలో పంచాయతీలు, నిధుల్లేమితో పెనుభారం అవుతున్న నిర్వహణ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు బంద్. ఏడాదిన్నరగా నిలిచిపోయిన ఎస్ఎఫ్సి, 4 నెలలుగా పెండింగ్లో కేంద్రం నిధులు. విద్యుత్ బిల్లులు, వీధి దీపాల నిర్వహణ, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ డీజిల్కే కష్టాలు. పదవులు ఉండగా సర్దుబాటు చేసిన సర్పంచులు, ప్రత్యేక అధికారుల పాలనతో మరిన్ని ఇక్కట్లు. అప్పులు చేసి కడుతున్నామంటున్న అధికారులు, నిధులు వస్తేనే పంచాయతీల అభివృద్ధి. ఇది మొత్తం క్రైసిస్లో పోయింది. గ్రామ పంచాయతీలు అనేది తెలంగాణలో సంక్షోభంలో పోయింది, వాస్తవం ఇది. సర్పంచులను కూడా చాలామంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. బిల్లులు రావట్లేదు, టయానికి మేము పెట్టుబడి పెట్టున్నాం అని చెప్పి చాలా గొడవ చేశారు. కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేశారు. ఇప్పటికీ స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన వచ్చింది. స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన అప్పుడంటే సర్పంచులు ఉన్నారు కాబట్టి అప్పు తెచ్చి ఏదో నడిపించారు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళు అప్పులు తెచ్చి పెట్టే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా కొంత పెడుతున్నారట. ట్రాక్టర్ డీజిల్కి, లేబర్కి ఇచ్చే జీతాలకి, విద్యుత్ ఛార్జీలకి, విద్యుత్ దీపాల మెయింటెనెన్స్కే కష్టంగా ఉందట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు కూడా బంద్ అయినాయి. మరి ఆ నిధులు బంద్ కావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాహకమా, వాళ్ళు దానికి సంబంధించి ఏదైతే యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవటమా, అంటే వాళ్ళకు వచ్చిన గతంలో వచ్చిన నిధులు ఏదైతే ఉంటాయో ఆ నిధులకు సంబంధించి ఉపయోగించిన నిధులు ఎన్ని ఉన్నాయి, దేనికి పెట్టారు అనేది ఎప్పటికప్పుడు యూసీలు అంటారు. యూటిలైజేషన్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేస్తేనే మళ్ళీ కొత్త నిధులు రిలీజ్ చేస్తున్నాం.
అదేమన్నా తేడా చేశారా? ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో పట్టించుకోలేదా? మొత్తానికైతే 1.5 సంవత్సరాల నుంచి అక్కడ నుంచి నిధులు రావట్లేదట. రాష్ట్రం నుంచి రావట్లేదు, ఇటు కేంద్రం నుంచి రావట్లేదు. రాకపోతే మరి ఎట్లా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా రావట్లేదు, ఎస్ఎఫ్సి నిధులు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎట్లా వెళ్ళాలిగా? ఈ హౌస్ ట్యాక్స్లు వీటితోని చాలా తక్కువ ఉంటుంది. ఏదున్నా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉంటే తప్ప, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు, ప్లానింగ్ కమిషన్ నిధులు, ఇట్లా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు దానికి వస్తే తప్ప అవి నెలదొక్కునే పరిస్థితి ఉండదు. అందుకే గ్రామ పంచాయతీలు మొత్తం సంక్షోభంలో ఉన్నాయట. ప్రత్యేక అధికారుల పాలనలో మరిన్ని ఇక్కట్లు ఉన్నాయి. మరి ఇది ఇప్పటికైనా మిక్స్ వద్ద ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ జూన్ 6 తర్వాత దీనికి సంబంధించిన ఎలక్షన్ కూడా నిర్వహించాలా. 6 నెలలు అవుతుంది, గడువు దాటి 6 నెలలు కాబోతుంది. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి ఉందా? మరి ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకి గతంలో 24% రిజర్వేషన్లు ఉండేది, మేము వస్తే 42% చేస్తాం, 34% చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మరి ఆ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచాలని మళ్ళా కులగణన చేయాలి. రిజర్వేషన్లు పెంచితే మొత్తం అన్ని పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లు మారుతాయి. ఇదంతా ఇప్పుడు వర్కౌట్ అయ్యే పరిస్థితి, పాసిబుల్ అయ్యే పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. మరి ఏం చేస్తారో తెలియదు. ఎలక్షన్ నిర్వహించి కొత్త సర్పంచులు వస్తే తప్ప, కొత్త సర్పంచులు వచ్చాక మళ్ళీ నిధులు ఇస్తే తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంచాయతీలు సంక్షోభం నుంచి బయటపడే పరిస్థితి లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి, ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతోని మళ్ళీ కలుసు.